హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ మనకు రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో చాలామంది అభ్యర్థులైతే కొన్ని డౌట్స్ అనేటివి రిపీటెడ్గా అడుగుతున్నారండి. మీకు ఈ వీడియోలో చాలా డౌట్స్ అనేటివి నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో క్రమంలో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనము మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే రూల్ 3 ట్రాన్స్ఫర్ రిలీజ్ పోస్ట్ పోన్ అని చాలామంది అయితే మనకు మెసేజ్ పెడుతున్నారండి. రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అవ్వదు. ఎందుకు అంటే మనకు ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే మనకు ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే మనకు టెంటేటివ్ వేకెన్సీ అనేది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అవ్వదు. కాబట్టి మీరు ఈ అపోహలన్నీ వదిలేయండి. మనకు ఓన్లీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన కొన్ని డేట్స్ అయితే చేంజ్ అయ్యాయి. దాంట్లో రిలీజ్ డేట్ అనేది చేంజ్ అవ్వలేదు. ఓకేనా? ఈ చేంజ్ అయిన వాటిలో కూడా మనకు చూసినట్లయితే వెరిఫికేషన్ అనేది 19తో కంప్లీట్ అవ్వాలి. కానీ 20వ తేదీ మధ్యాహ్నం వరకు అనేది జరిగింది. కొద్దిగా చేంజ్ అయింది. అంతేకాని రిలీజ్ అనేది చేంజ్ అవుతుందని దీన్ని బట్టి మనం చెప్పలేం. ఎందుకు అంటే మనకు 26వ తేదీ రిజల్ట్ ఉందండి, అంటే రిలీజ్ అవుంది. ఆ 26వ తేదీ మేబీ ఆఫ్టర్నూన్ అంటే 12 పైన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ రోజు రాదనుకోకండి. కంపల్సరిగా 26వ తేదీ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? దాంట్లో మీకు ఎటువంటి అపోహలు వద్దు. మనకు ట్రాన్స్ఫర్కి సంబంధించిన అన్ని డివిజన్స్, అన్ని సర్కిల్స్, అన్ని డివిజన్స్ కంప్లీట్ అయిపోయాయి. మనకు ఫైనల్ అవుట్పుట్ కూడా మీకు ఇంతకుముందు నేను వీడియో చేసి అవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది అప్లికేషన్ను ఫిల్ చేసి సబ్మిట్ చేసి మళ్ళీ విత్డ్రా చేసి నెక్స్ట్ ఇంకోసారి అప్లై చేస్తున్నారండి. ఇది నాకు చాలామంది స్క్రీన్ షాట్లు పెట్టి ఇది ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ ఇచ్చిందే మీరు ఏదైనా తప్పు చేస్తే దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు, అంటే దాన్ని తీసేసి కొత్తగా మళ్ళీ అప్లై చేయొచ్చు అని మనకు నీట్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని నెక్స్ట్ అప్లై చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది పూర్తిగా మారుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా అది మళ్ళీ అప్లై అవుతుంది. ఓకేనా? దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు ట్రాన్స్ఫర్ అనేది మీరు ఎలిజిబుల్ అయితే, అంటే మీరు రికమెండెడ్లో ఉండి సీనియారిటీ పరంగా అన్నీ ఉంటే ఖచ్చితంగా మీకు ట్రాన్స్ఫర్ ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతుండే డౌటు రికమెండెడ్ అండ్ నాట్ రికమెండెడ్ చూపించడం లేదు పోర్టల్లో, ఇది ఎప్పుడు డిస్ప్లే అవుతుంది సార్ అంటున్నారు. ఈ రికమెండెడ్ నాట్ రికమెండెడ్ అనేది మనకు ఇంతకు ముందైతే నాకు తెలిసి చూపించలేదు. ఈ ఫస్ట్ టైము మనకు రికమెండెడ్ నాట్ రికమెండెడ్ అనేది డిస్ప్లే అవుతుందని చాలా సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నారండి. మనము ఏదైనా సరే సోమవారం అనేది ఖచ్చితంగా డిస్ప్లే అయితే అవ్వాలి, లేకపోతే ఇంకా డిస్ప్లే అవ్వదు. ఓకేనా? మీది రికమెండెడా నాట్ రికమెండెడా అని తెలియాలనుకుంటే మీ ఎంఓని కన్సల్ట్ అయితే మీకు చెప్పేస్తారండి. మీ ఎంఓ గారినైనా మీ ఐపీనైనా మీరు కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మీది రికమెండెడా నాట్ రికమెండెడా అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళే ఆ లిస్ట్ను ప్రిపేర్ చేసి పంపుతారు. కాబట్టి వారు చెప్పిందే అక్కడ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వారికి తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మీకు ఇంతకుముందు రికమెండెడ్ నాట్ రికమెండెడ్ ఏమైనా మీరు ఇంతకుముందు ట్రాన్స్ఫర్ పోర్టల్లో ఇలా చూసుంటే కింద కామెంట్ చేయండి. నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి ఇంతవరకైతే అలా డిస్ప్లే అవ్వలేదు. అన్నీ నాకు తెలియాల్సిన అవసరం లేదండి. నాకు తెలియనాటివి కూడా ఉంటాయి. నాకు తెలియంది ప్రతి ఒక్కటి కూడా నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొనే మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కనుక్కొనే నేను వీడియో చేస్తాను. కాబట్టి ట్రాన్స్ఫర్ పోర్టల్లో వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా నా వాట్సాప్ గ్రూప్ లింక్లో అయినా సెండ్ చేస్తాను, డైరెక్ట్ వీడియో అయినా చేస్తాను. ఓకేనా? దయచేసి మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మీరు దాంట్లో జాయిన్ అయ్యి మిగతా రాష్ట్రాల్లో ఉండే అభ్యర్థులతో కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.